हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे जगन्नाथ बलदेव सुभद्रा महारानी के सीताराम लक्ष्मण हनुमान के इसकन प्रतिष्ठाता आचार्य जगत गुरु श्रील प्रभुपाद के अमंगल भक्त वृंद के जिताय गौर प्रेमानंदे రూపాయలు చూసాడు అనిపిస్తుంది మంచి నిజంగా అక్కడ అనిపిస్తుంది ఇట్లా అంటే అన్నా సారీ పిలుచుకో लास्ट आरती हो रहे हैं बंद తీసుకో ఇక్కడ जगन्नाथ स्वामी नया नित्य प्रभु की
Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare Hare Rama Rama Hare Jai Jagannath Swami Hare Krishna 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 Hare Hare Krishna
ఇంట్రొడక్షన్ ఇస్తాము. ఫస్ట్ అందరూ రావచ్చు. ఒక చిన్న ఒక కథ మీకు చెప్తాము. ఇలాగ ఈ వెంకటరాజ స్వామి ఎవరు ఇలాగ ఈ రూపుగా ఉంచాడు, మీ అందరికీ ఒక కోరిక ఉంది నిర్వహణకి, దాని గురించి ఒక మాట చెప్తాము. అప్పుడు ఈ కృష్ణుడు ద్వారకాపురిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క 16,108 కేజీస్ ఉన్నాయి. 16,108 కేజీ ద్వారకా. సో అప్పటికి ఒకరోజు సత్యభామ, ఎప్పుడు తెలుసు కదా సత్యభామ. సో వాళ్ళ సత్యభామ రుక్మిణి నుంచి మాట్లాడతాడు. రుక్మిణికి చెప్తాడు, ఓ రుక్మిణి, నా జీవితానికి ఏం వృధా అవుతుంది. కృష్ణుడు రాత్రి పడుకోవడానికి అప్పటికి ఈ గోపిక చెప్తాడు, నేను వాళ్ళ ఎదురుగా ఉన్నాను, నాకు జ్ఞానం లేదు, గోపిక తెలుస్తాడు. అప్పుడు ఇంకా ఒక జాంబవంతి సత్యవతి, ఈయన కూడా చెప్పాడు, రాత్రి కాదు, in the daytime also Krishna is always remembering the Gopikas of Vrindavan. Please, take time. దయచేసి కమిటీ మెంబర్స్ ఎవరున్నా పేరున్నా మరొకసారి ఆహ్వానం అనుకుంటున్నాం. ఎందుకంటే కమిటీ మెంబర్స్ ఎవరున్నప్పటికీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పేరున్న మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం అనుకుంటా ఉన్నాం. దయచేసి మరొకసారి ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం అనుకుంటా ఉన్నాం. ఈ రథోత్సవం జరగాలంటే దాదాపుగా ఏ విధంగా జరగాలి, ఎట్లా జరగాలని చెప్పేసి గత నెల కిందనే ఒక కమిటీ వేసి కమిటీ ప్రకారంగా మోహిని కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్ చెప్తుంది. అప్పటికి వాళ్ళందరూ మాతా రోహిణికి విన్నపం పడాడు, రిక్వెస్ట్ చేశాడు. మాతా రోహిణి తల్లి, మీరే కృష్ణుడి బృందావన లీలలు గానం చేయండి. సో కృష్ణుడు మాతా రోహిణి కృష్ణుడి బృందావన లీల చిందులు కావచ్చు, ఆ భక్తి కావచ్చు, ఆ భావం కావచ్చు, మళ్ళీ కన్వర్టైపోతున్న సంస్కృతి మళ్ళీ బతికించాలనే ఆలోచనతోటి మొదటిసారి ఇంత ప్రయత్నం చేసినటువంటి నిజంగా మా కమిటీ మెంబర్స్కి కావచ్చు, అదేవిధంగా ఆమండల ప్రజానికానికి కావచ్చు, ఆమండల కలగొండపల్లి కడతారు, అదేవిధంగా మాడుగోడు కలవతోటి 6 మండలాలకు సంబంధించిన భక్తులందరికీ మరొకసారి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇస్కాన్ టెంపుల్ అదేవిధంగా మన సికింద్రాబాద్ సౌజన్యంలో చాలా వండర్ఫుల్గా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ మెంబర్స్ చాలా వండర్ఫుల్గా ఈ యొక్క అంటే సలహాలు సూచనలు ఇస్తూ చాలా వండర్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వాటిలో నుంచి ఎవరైనా మాట్లాడొచ్చారు కూడా 2 మాటల్లో ఎవరైనా మాట్లాడొచ్చారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ, జై బలరాం దేవ్, జై సుభద్రమాత. ఈరోజు బాగా జరిగింది. రామన్న నేతృత్వంలో हमारा टीम लीडर है रामू राम है, हम वानर सैन्य है, राम है वानर सैन्य పెట్టిందో అంటే మేమంతా హనుమాన్ ఆంజనేయులు రామ్ చల్లగా ఉండాలి, ఈ టీం ప్లానింగ్ ఉండాలి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ కోసం ఇంత సక్సెస్ అని వాళ్ళే ఒకటే చెప్తున్నా. ఆ స్వామి వివేకానంద చెప్పినట్టు సంకల్ప శక్తి ఉన్నప్పుడు దైవం ఉన్నప్పుడు తప్పకుండా సాధిస్తుంది. ఇవాళ మొగోళ్ళ కన్నా లేడీస్ మాటలందరూ అక్కడ పూరి జగన్నాథ్లో రథం రాగితే ఎంతో సంతోషం ఉంటుందో అంతకన్నా రెట్టింపు సంతోషంతో
ఫస్ట్ మీరు నెక్స్ట్ మేము. కాబట్టి ఆ మండలం ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు మరి టీం మరి నాకు మళ్ళొకసారి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఈ ఇస్కాన్ ప్రారంభమైంది ఇండియాలో. ఇస్కాన్ అంటే అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సమాజము తెలుగులో. అయితే ఆ ఇస్కాన్ గురించి విదేశాల్లో దేశ విదేశాల్లో సుమారుగా 100 పైన దేశాల్లో ఇస్కాన్ గురించి మాటలు నాట్యం చేస్తుంటే మాకైతే నాకేమనిపిస్తుంది, అది ఏమైంది మనలో కానీ మన సంస్కృతి మన సంప్రదాయం మన భాగవతము భగవద్గీత మహాభారతం రామాయణం చదువుతాం కానీ వాళ్ళు వాళ్ళ ఎక్సర్సైజ్ అనేది బాగా అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు మొదటిసారి మీరు నడుచుకుంటే మనకి కాదని చూస్తున్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎందుకంటే ఈ ఇస్కాన్ చల్లగా మరి కారణాల పాటు ఉండాలి. నేనైతే రిప్రజెంట్ చేస్తున్నా, నేనైతే ఇస్కాన్లో ఇవాళ నేను చేయలేదు. నాకు ఎల్కేజీ, నాకు 70 years ఉన్నా నేను ఎల్కేజీ స్టూడెంట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఎల్కేజీ స్టూడెంట్. ఇక నాకు ఎందుకంటే నేను చిన్న స్టూడెంట్ అనమాట. ఇక దీన్ని ప్రారంభ దశలో ఉన్నప్పుడు మరి మీరంతా ట్రై చేసినందుకు ఇక నాకైతే ఇస్కాన్ గురించి నేను ఇప్పుడే పాఠశాలలో ప్రైమరీ స్కూల్ ఉంటున్నా కాబట్టి రాను ముందు సుభద్ర వాళ్ళు ఆయుష్ ఇస్తే తప్పకుండా సక్సెస్ఫుల్గా దీనికే అంకిత భావంతో మరి మా రంగన్ ఉన్నాడు, తర్వాత ఇంకా మన భూకాలు ఉన్నాడు, తిరుపతి రెడ్డి, మన ఆల్టర్నేట్ ప్రభుల हमारे को आपने నిన్ననే ఏమంటే మీరు కూడా ఆయనకు సమానంగా గౌరవిస్తూ నమస్కరిస్తూ చాలా కష్టపడ్డారు. మీరు వచ్చినప్పుడు అతనే వచ్చినట్టు వీరపతి కష్టపడంటే మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు చేరైన ఇక్కడి నుంచి మాకు ఏం పని ఎప్పుడు చెప్పండి. రాము రాము గారు నిమిషాలు మాట్లాడతారు. ఇటు తప్పకుండా ఒక మంచి జరగాలి ఆ మండలికి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కల్లపూడి ప్రాంతంలో అంత మంచి జరగాలని చెప్పేసి ఎంతో ఆశతోటి కొన్ని నెల రోజుల నుంచి కూడా ఎంతో సమయాన్ని ఇస్తూ అన్ని విధాలుగా ఈ యొక్క రథయాత్ర సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో చక్కగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రమణ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. జై శ్రీకృష్ణ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరగడానికి చాలా సంతోషంగా. అంటే ఫారినర్స్ ఇక్కడ వస్తున్నారు, ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్కు అంటే పార్టిసిపేషన్ అనేది ఒక మన కల్చర్. అంటే ఇప్పుడు మనది ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ను పాశ్చాత్య కల్చర్గా మనం మారుతున్నాం. ఈరోజు ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఇంత మంచిగా వాళ్ళ భక్తి భావనతో ఇంత మంచి నాట్యాలు కానీ పాటలు కానీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇంత చక్కటి ప్రోగ్రామ్కు మనందరం పాల్గొనడానికి అంటే వివిధ ప్లేస్లకి వచ్చిన మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ వేదికపై ఉన్న పెద్దలు అలాగే కమిటీ మెంబర్స్ ఇక్కడ వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరు దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములే. ఎందుకంటే చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషం. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా గత నెల రోజులుగా ఎన్నో సమస్యలకు వాళ్ళ ప్రయాణించుకుంటూ ఆర్థికంగా వాళ్ళ వంతు సహాయం చేసుకుంటూ ఎన్నో రకాలుగా చేసిన ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఫస్ట్ టైం మనం శ్రీకృష్ణ రథయాత్ర అనేది మనకి తెలియదు. ఎక్కడో ఇస్కాన్ టెంపుల్ కానీ అలాగే ఒరిస్సా పూరి జగన్నాథ కార్యక్రమంలో టీవీలలో కానీ యూట్యూబ్లలో చూసినాం కానీ ఇంతవరకు అయితే మనం చూడలేదు. అలాంటిది లైవ్గా ఈరోజు రామనగర్ పట్టణంలో మనం అందరం ప్రత్యక్షంగా ఆ కృష్ణ భగవాన్ని చూడడం చాలా సంతోషకరం. ఇంత గొప్ప కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగిందంటే దానికి కారణము కమిటీ మెంబర్స్ అందరూ సహాయంతో అలాగే ఇక్కడ వచ్చిన మాటలు ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పగానే అన్ని మహిళా సంఘాలు ఈరోజు వచ్చి ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు ప్రతి మహిళకు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత సక్సెస్ కావడం అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఒక 500,000 మంది వరకు వస్తామని అనుకున్నాం కానీ కొన్ని వేల మంది ఈరోజు మనం చెప్పుకుంటూ పోతుంటే దారి పొడవున మొత్తం జనసముద్రమైన ఆమలుగా చూస్తున్నాం. మనము ఇంత గొప్పగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మికంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే యువత విడుదల పడుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక రూట్లో తీసుకెళ్లాలనే ఒక అంశం
ఈ కార్యక్రమానికి యువత కూడా ఎంతో సహాయ సహకారాలు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ టైంని అంటే ఈరోజు స్కూల్ పిల్లలు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ అందరి సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో అందరూ మంచిగా ఉండాలి, ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులతో అందరూ మంచి ఉండాలని ఒక మంచి సంకల్పంతో చేసే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏడవ చిన్న పొరపాటు లేకుండా ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఫస్ట్ టైం మనం ఇక్కడ చేసుకోవడం, ఈ కార్యక్రమం ఫస్ట్ టైం ఎట్లుంటుందో ఎట్లుంటుందని ఒకటి ఎక్సైటింగ్ ఉండే, కానీ ఈరోజు ఇంత చక్కగా జరిగినందుకు అలాగే ఇక్కడ వచ్చిన ఫారినర్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ రోజున తెలియజేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది అంటే వయసులో 89 ఏళ్ళు ఉన్న కూడా ఈ కార్యక్రమంలో స్టార్ట్ అయినప్పటికీ ఎన్నో అంటే వాళ్ళకు నొప్పులు కానీ ఇంకా శారీరకంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు దగ్గర 4 hours వాళ్ళు ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి, ఆమె మంచి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభువు గారికి ప్రతి పాదవందనాలు తెలియజేస్తూ ఆ పూరి జగన్నాథ రథయాత్ర ఇంత సక్సెస్ కావడానికి మీ అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ, జై హింద్. ఎందుకంటే ఇది మన కార్యక్రమం కాబట్టి ఎవరో చట్టపద్ధతులు కాబట్టి మన కార్యక్రమం మనమే చట్టపద్ధతులుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఇంతకుముందు రామానందంగా ఎంతో చక్కగా కమిటీ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు ఎంతో సహకరించింది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కమిటీ మెంబర్స్ ఒక్కసారి పేరు ఒక్కసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ ఇంట్లో 7:30 నుంచి మొదలుకుంటే 9:30 వరకు సీనియర్లను పక్కన పెట్టి మా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి భక్తి భావాలు అవసరం అని చెప్పేసి చేసినటువంటి నా అక్కాచెల్లెలందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చాలా మంది పెద్దవాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా మరొకసారి వచ్చే సంవత్సరం మరొకసారి చాలా అద్భుతంగా చేయాలంటే అందరి సహాయ సహకారం అవసరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మల్లేష్